సో, మనం ఇందులో నీమాస్త్రం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇలాంటి చాలా ఉంటాయి. మనం ఓపికతో చేసుకోవాలి గానీ కషాయాలు. ఇంకా దశపర్ణ కషాయం అంటాం. దశపర్ణ కషాయంలో అన్ని పసుపాకు, మందారాకు ఇలాంటి వనమూలికల ఆకులన్నీ వాడతాము. ఆముదం, ఆహ్, గానుగాకు అంతే కదా! అవును. పసుపాకు సీతాఫలం. ఇలాంటి ఆకులన్నీ వాడి ఆవు మూత్రము, పసుపు, మన పొగాకు పొడి ఇవన్నీ ఏసి ఒక 40 రోజులు మరగబెడితే అద్భుతమైన కషాయం తయారవుతుంది. ఎలాంటి పెస్ట్ కంట్రోల్ అయినా కంట్రోల్ అయిపోతుంది. ఓ డ్రమ్ములో మనం కొంచెం మరగబెట్టుకొని చాలా ఓపికగా చేసుకోవాలది. సో, అలాంటివన్నీ వాడిన ఇవి హ్యాపీగా తినొచ్చు కదా మనం. తినొచ్చు కదా! ఇలాంటివి వాడింతే గ్లైసల్, ఎండ్రిన్ ఇలాంటి స్ప్రేలు వాడినప్పుడు మీరు కడగాలి. ఉప్పుతో కడుగుతానంటారు. ఇంకో దాంతో కడుగుతాను. లేదు యాసిడ్‌తో కడగాలి. కడుగుతారా? యాసిడ్‌తో కడిగితేనే దాంట్లో అవయవాలన్నీ పోతేనే అంటే దీనికి అవయవాలుంటాయి తెలుసు కదా మీకు. అబ్జర్వ్ చేయండి. ఇయన్నీ మన మనిషికుండే అవయవాలండి. ఆకులు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. అలా.